శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అంటే ఫాల్గుణ మాసం మార్చి నెల కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశముల మీద ఇప్పుడు చూద్దాము. కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి వారికి గ్రహ సంచార రీత్యా 11వ స్థానమైనటువంటి వృషభంలో చక్కగా గురువు యొక్క బలం సంపూర్ణంగా ఉంది. దాదాపు గురుబలం అనేటువంటిదే కర్కాటక రాశి వారిని కాపాడుతుంది అని చెప్పుకోవాలి. చాలా సుదీర్ఘ సమస్యలు ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయో వాటన్నింటికి పరిష్కారాలు గురువు ఇస్తూ ఉంటాడు. విద్యార్థులకు కూడా మంచి ప్రతిభ మొదలైనటువంటివి కూడా మెరుగుపడతాయి. అష్టమ స్థానమైనటువంటి కుంభంలో శనైశ్చరుడి యొక్క సంచారం అనేటువంటిది కూడా, కాబట్టి కొంత ఈ మార్చి 28వ తేదీతోని ఈ శనైశ్చరుడి యొక్క ప్రవేశం మీనరాశిలో జరగబోతోంది కాబట్టి కొంత ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. భాగ్యంలోకి శని ఈ నెల అడుగు పెట్టబోతున్నాడు కర్కాటక రాశి వారికి, కాబట్టి ఇబ్బంది అనేటువంటిది కొంత తొలగిపోతుంది. నవమ స్థానమైనటువంటి మీనంలోనే రాహువు యొక్క సంచారం కొంత మినుములు దానం చేస్తే మంచిది. తృతీయ స్థానమైనటువంటి కన్యలో కేతువు యొక్క సంచారం, ఇవి ప్రధానమైనటువంటి గ్రహ సంచారములు. ఇక ఇవే కాకుండా ఈ మాసం గురువు శుక్రుడు రాహుకేతువులు, రాహువు కూడా కొంత అనుకూలుడే అని చెప్పాలి. ఎందుకంటే మీనంలో ఉన్నటువంటి రాహువు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు కర్కాటకానికి, ఎందుకంటే భాగ్యంలో ఉన్నాడు కాబట్టి. ఇక్కడ కర్కాటక రాశి వారికి దాదాపు గ్రహ సంచార విషయంలో ఇబ్బందులు అనేటువంటివి అయితే లేవు. కారణం ఏంటంటే కొంత పర్వాలేదని చెప్పొచ్చు. మరీ అంత ఇబ్బందికరమైన పరిస్థితి కాదు, మరీ అంత అద్భుతమైన పరిస్థితి కాదు, మధ్య రకమైనటువంటి పరిస్థితిని ఈ కర్కాటక రాశి వారు కొంత ఎదుర్కొంటూ ఉంటారు. ఏ పని మొదలు పెట్టినా కూడా ఖచ్చితంగా పూర్తి చేసుకోవటానికి ఆస్కారం అనేటువంటిది కూడా ఉంది. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు కర్కాటక రాశి వారు. చేపట్టే పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని పరిపూర్ణంగా ఈ మాసంలో అధిగమిస్తారు. ఖర్చులు అంటే విచ్చలవిడిగా పెడుతున్నటువంటి ఖర్చులను నియంత్రించుకోకపోతే ఇబ్బంది పడతారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన కర్కాటక రాశి వారికి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి ఒక మార్పు అనేటువంటిది ఈ నెల 20 తర్వాత వస్తుంది. ఇక అక్కడి నుంచి కొంత యోగదాయకంగా అనేటువంటిది ఉంటుంది. ఏదైనా సరే ప్రశాంత వాతావరణంలో ఉండాలి అనుకుంటే మాత్రం కర్కాటక రాశి వారికి ఒక సూచన ఇస్తున్నాను. కుటుంబ సభ్యులతో విభేదాలను అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకంటే కుటుంబ సభ్యులతో విభేదాలు పెట్టుకుంటే మానసిక అశాంతి అనేటువంటిది ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే భవిష్యత్ ప్రణాళికలు, అంటే ఎప్పుడు కూడా ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేటువంటివి మంచిగా పెట్టుకోండి. ఈ మంచి పని చేస్తా, ఈ విధంగా ఉంటా, ఈ రకమైనటువంటి ఆలోచనలు, ఈ రకమైనటువంటి మార్పు అనేటువంటిది కొంత మీకు బాగుంటుంది. ఇంకొక మాట చెప్తాను, విరోధులు మిమ్మల్ని ఎవరైతే కాదు అంటున్నారో అటువంటి విరోధుల పక్షాన ఉండకండి. ఒకటి, ఏ పని మొదలుపెట్టినా కూడా కొంతవరకు పూర్తి చేయగలుగుతారు. పరోపకారం, సేవ, ఆధ్యాత్మికత, ఈ 3 విషయాల్లో కూడా కొంత ముందుకు వెళ్ళవచ్చు.
కర్కాటక రాశి వారు వివాహాది శుభకార్యముల కోసం కొంత గట్టిగా ప్రయత్నం చేస్తే తలవని తలంపుగా స్థిరపడగలుగుతాయి. ఇంటి పనులు కావచ్చు, నిర్మాణ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా మంచి చెడ్డలు అనేటువంటివి కొంత సమానంగా కూడా ఉంటాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి కొంత మార్చి నెల చివరి వారంలో కొన్ని లాభదాయక ఫలితాలు కూడా కలగబోతూ ఉన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత జీవిత ఆశయం ఏదైతే ఉందో అది కార్యరూపం ధరించే ఆస్కారం కూడా ఉంది. రాజకీయ నాయకులకు అధికార యోగం అనేటువంటిది వచ్చే నెల తప్పకుండా ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారం అనేటువంటిది వృద్ధి పొందుతుంది. వ్యాపారం పైన పట్టు సాధిస్తారు. ఆదాయ మార్గాలు అనేటువంటివి పెరుగుతాయి. కొంత పొదుపు చెయ్యకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి పొదుపు చెయ్యండి. ఆత్మీయులతో ఇంతకుముందు నేను చెప్పా, కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, ఆత్మీయులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, మిమ్మల్ని గౌరవించేటువంటి వారు కావచ్చు, మీకు అండగా ఉండేటువంటి వారు కావచ్చు, అటువంటి వారితో కొంత విభేదాలు అనేటువంటివి మాత్రం పెట్టుకోకపోవడం అనేటువంటిది కూడా మంచిది. అవసరానికి తగిన సహాయమైతే తప్పకుండా మీకు అప్పుడప్పుడు అందుతుంది. ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. బంధుమిత్రుల కారణంగా కొన్ని పనులలో ఒత్తిడి అనేటువంటిది మీకు బాగానే ఉంటుంది. కీలక విషయాల్లో సఫలవంతమైన చర్చలు చేయండి. అంతేగాని పనిలేని విషయాలను పట్టించుకోవడం అనేటువంటిది మీకు మంచిది కాదు. ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అవలంబించకపోతే కర్కాటక రాశి వారికి కొన్ని వ్యవహారాలు చికాకులను తప్పకుండా కలిగింపచేస్తాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే రవి, కుజ, బుధ ఈ ముగ్గురి యొక్క ధ్యాన శ్లోకాలను పారాయణం చేయడం అనేటువంటిది చాలా మంచి ఫలితము అని చెప్పవచ్చు. ముఖ్యంగా అదృష్టయోగం అనేటువంటిది 60% వచ్చింది. ఒక 40% దురదృష్టం అనుకోండి. అష్టమ శని కారణంగా కొంత ప్రభావం అది కూడా ఈ మాసంలో తొలగిపోతుందని చెప్పాను. కాబట్టి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం అనేటువంటిది మీకు చాలా శక్తినిస్తుంది. రావి చెట్టు చుట్టూ కూడా ఈ మాసంలో 108 ప్రదక్షిణములు చేయటం, శనివారము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, కనకధారా స్తోత్ర పారాయణం అనేటువంటిది చేయటము మొదలైనటువంటి స్తోత్ర పారాయణాలు చేయండి. తప్పకుండా యోగాదులు అనేటువంటివి పెరుగుతాయి. ఇక ఎవరైతే నాతో వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేయండి. మీ నిజ జీవితంలో జరుగుతున్నటువంటి అంటే గ్రహ సంచార రీత్యా జరుగుతున్నటువంటి దశ అంతర్దశల యొక్క విశేషాలు తప్పకుండా నేను మీకు చెప్తాను. కొన్ని పరిహారాలు కూడా సూచిస్తాను. జాతక చక్ర పరిశీలన అనేటువంటిది సమగ్రంగా ఉంటుంది కాబట్టి వ్యక్తిగత జాతకాలు కావలసినటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే వివరాలు అనేటువంటివి చెప్పబడతాయి. అపాయింట్మెంట్ అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. అపాయింట్మెంట్ లేకుండా మాట్లాడడం అనేటువంటిది కూడా కుదరదు. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. వచ్చే మాసం కూడా ఉగాది అవుతోంది. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ముందస్తుగానే చెప్తూ వచ్చే మాసంలో మరలా మనందరం కూడా కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కర్కాటక రాశి వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు.